రాష్ట్ర కాంగ్రెస్ లో ఒక కీలక పదవిపై చాలా మంది నేతలు కన్నేశారు. ఆ పదవికి తానే సూటబుల్ అంటే తానే సూటబుల్ అని ప్రచారం చేసుకుంటున్నారు. పవర్లో ఉన్న మంత్రులు కూడా క్యూ కట్టారని సమాచారం. ఎందుకంటే మరి అంత కీలకమైంది ఆ పోస్ట్. పీసీసీ చీఫ్ రాష్ట్ర కాంగ్రెస్ లో పెద్ద పోస్ట్. ఇప్పుడు ఈ పీసీసీ చీఫ్ పోస్ట్ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉంది. అయితే ఇటు పార్టీని అటు సర్కార్ని రేవంత్ ఒక్కరే నడపడం కష్టంగా ఉంది అనే చర్చ నడుస్తోంది. దీంతో సీఎం రేవంత్ నుంచి ఆ పీసీసీ పదవిని మరొకరికి అప్పగించాలని ఏఐసీసీ భావిస్తోందట. అయితే అది పార్లమెంట్ ఎన్నికల ముందా తర్వాత అనేది సస్పెన్స్ గా మారింది. ఇందులో భాగంగానే ఆ పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం చాలా మంది నేతలు క్యూలో ఉన్నారని సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పార్టీని పరుగులు పెట్టించారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సీఎం అయ్యారు. ఇక రేవంత్ తర్వాత పీసీసీ పదవి తనకే వస్తుందని చాలా మంది నేతలు తమ అనుచరుల దగ్గర చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో కొందరు మంత్రులు ఉన్నారని సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు పార్టీ పగ్గాలు ఇచ్చారు. అదే తరహాలో ఇక్కడ ఇస్తే బాగుంటుందని భట్టి కోరుతున్నట్లు సమాచారం. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పీసీసీ రేస్ లో ఉన్నారని తెలుస్తోంది. మొదటి నుంచి పార్టీకి లాయల్టీగా పనిచేసిన అనుభవం, ఉద్యమకారుడిగా గుర్తింపు, బీసీ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఇక పార్టీలోని మరికొందరు నేతలు మంత్రుల మనోగతంపై లోపల రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. సర్కార్లో మంత్రులుగా కొనసాగుతూనే పీసీసీ చీఫ్ పదవి కూడా మీకే కావాలా అని మండిపడుతున్నట్లు సమాచారం. అన్ని పదవులు మీకే ఇస్తే ఇక మాకేం వద్దా అని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ కి మాజీ ఎమ్మెల్యే ఈరవతి అనిల్, సీనియర్ నేత బీహెచ్ పీసీసీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. జగ్గారెడ్డి కూడా పీసీసీ పదవి కోసం ఏఐసీసీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పవర్ లో ఉన్న వాళ్లకు కాకుండా పార్టీ బలోపేతం కోసం పనిచేసే వారికి పీసీసీ పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. పీసీసీ పదవికి చాలా మంది నేతలు సీరియస్ గా ట్రై చేస్తున్నారని సమాచారం. అయితే ఏఐసీసీ అన్ని కోణాల్లో ఆలోచించి పీసీసీ చీఫ్ ని ఎంపిక చేయనుందని పార్టీలో చర్చ నడుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ సీఎం హోదాలో ఉన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకే పీసీసీ పగ్గాలు వస్తాయని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.